ఓకే, మొన్న ఇచ్చినటువంటి లెక్కకి ఆన్సర్ చేద్దామండి. ఇక ఈ లెక్కలో నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, అబ్నార్మల్ లాస్ అనేటటువంటిది ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం, లెక్క చేస్తూ చూద్దామండి. ముందు 2 ప్రాసెస్ల్లో ఒక వస్తుత్పత్తి తయారవుతుంది అంటే లెక్క ఇవ్వగానే ఎన్ని ప్రాసెస్లు ఇచ్చాడు అనేటటువంటిది చూడండి. అది 3 ఇస్తున్నాడా, 2 ఇస్తున్నాడా, లేదా 4 ఇస్తున్నాడా అనేది. అంటే వస్తువు యొక్క ఉత్పత్తి వివిధ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. ఆ ప్రక్రియల్ని మనం ప్రాసెస్ కాస్టింగ్ అంటామన్నాం. అంటే ప్రతి ప్రాసెస్కి అయ్యేటటువంటి వ్యయాలన్నింటినీ కూడా ఆయా ప్రాసెస్ ఖాతాలకి డెబిట్ చేసుకోవడము, అట్లాగే ప్రాసెస్కి సంబంధించి ఏదైనా నష్టాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మనం ఆదాయాలు కానీ క్రెడిట్ చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మనకి 2 ప్రాసెస్ల ద్వారా తయారవుతుంది. అది ఏ ప్రాసెస్, రెండోది బి ప్రాసెస్. ఇక్కడ బి ప్రాసెస్ తోటి వస్తువు ఉత్పత్తి పూర్తవుతోంది. కాబట్టి ప్రాసెస్ ఏ ఖాతాలో ఏమైనా మిగిలి ఉండేటటువంటి సరుకుని ప్రాసెస్ బికి ట్రాన్స్ఫర్ చేస్తాము. అలాగే ప్రాసెస్ బి ఖాతాలో ఏదైనా సరుకు మిగిలి ఉండేటటువంటి దాన్ని మనం వస్తువు తయారైపోయినటువంటి సరుకుగా అంటే ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడితోటి ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి. సరే, ముందు ప్రాసెస్ ఏ ఖాతా అని పెట్టండి. ఇందులో మనకు వాడు ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏంటో చూడండి. ముందు మెటీరియల్స్ మనకి టోటల్ యూనిట్స్ ఎన్ని ఇచ్చాడండి? 20,000 యూనిట్లు ఇచ్చాడు. వచ్చి ఇక్కడ ఎంతమ్మా? 30,000. ఓకే, నెక్స్ట్ వచ్చి మెటీరియల్ తర్వాత మనకి జరిగినటువంటి ఖర్చు లేబర్ ఎంత ఇచ్చాడు? లేబరు 10,000. అట్లాగే నెక్స్ట్ ఓవర్ హెడ్స్ పరోక్ష ఖర్చులు 7,000. సరే, ఇచ్చినటువంటి లెక్కలో నార్మల్ లాస్ అనేటటువంటి పాయింట్ వాడు ఇచ్చేస్తాడండి. అంటే స్వతసిద్ధమైనటువంటి కారణాల వల్ల జరిగేటటువంటిది. అంటే కొన్ని ఉత్పత్తి ఎన్ని మనం మెలకువలు చేపట్టినప్పటికీ కూడా కొన్ని తాత్కాలికమైనటువంటి సర్దుబాట్ల వల్ల, లేకపోతే కొన్ని దీర్ఘకాలం ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అవి కొన్ని నష్టాలకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అది తాత్కాలిక సర్దుబాటు అంటే టెంపరీగా మనం ఒక గోడాంలో పెట్టుకున్న సరుకు లాస్ అవ్వచ్చు, లేదా దీర్ఘకాలం ఆ గోడామ్స్లో పెట్టుకునేటటువంటి సరుకు నాశనం అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇక ఈ లాస్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వతసిద్ధ కారణాల వల్ల జరిగేది, 2 మన నెగ్లిజెన్సీ ద్వారా జరిగేది. కాబట్టి అది సాధారణ నష్టం అనేటటువంటిది మనకు లెక్కలో క్లియర్గా చెప్తాడండి. అంటే నివారించడానికి వీలుండి ఎలాంటి అవి నివారించలేకపోయామనుకోండి, అటువంటి నష్టాలని మనం అసాధారణ నష్టాలు అంటాం. అలా కాకుండా ఎంత నివారణోపచర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని నష్టాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి నష్టాలని మనం సాధారణ నష్టంగా చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటి సాధారణ నష్టాలు మనకి లెక్కలో వాడు చెప్తాడండి. సో ఎంత నష్టం అనేటటువంటిది అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లలో ఎన్ని యూనిట్లు ఆ నష్టంగా జరిగింది, ఆ యూనిట్ నష్టం యొక్క విలువ ఎంత, అవన్నీ కూడా మనకి లెక్కలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక నువ్వు కనుక్కోవాల్సింది ఏంటంటే అసాధారణ నష్టం అనేటటువంటిది లెక్కలో చెప్పడు. ఒకవేళ అవి కూడా చెప్పేసి లెక్కిస్తే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్ అండి. సాధారణంగా 99% మనకి అబ్నార్మల్ లాస్కి సంబంధించి లెక్కలో చెప్పడండి. నార్మల్ లాస్కి సంబంధించి మనకి లెక్కలో క్లియర్గా ఇస్తాడు. చూడండి, ఇక్కడ బై నార్మల్ లాస్ ఎంతండి, ఎన్ని యూనిట్లు నష్టపోతుందో మనకి చెప్తున్నాడు. చూడండి, బై నార్మల్ లాస్ ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు చూడండి. 10% ఇక్కడ నష్టపోయింది అన్నాడు యూనిట్స్, అంటే 22,000. ఓకేనా, 2,000. దాని యొక్క విలువ ఎంత ఇచ్చాడు మనకి? ఆ నార్మల్ లాస్ యొక్క విలువ ఎంత చూడండి, ₹1 చొప్పున కోల్పోతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2,000. ఇక్కడ చూడండి మీరు, అబ్నార్మల్ లాస్ సంబంధించినటువంటి దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, అర్థమైందా?
వర్కింగ్ నోటు మనం కింద చూపించాలండి. అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అండ్ వాల్యూ, అసర్టైన్మెంట్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ అండ్ వాల్యూ. మనకి ఇన్పుట్ ఎంత ఇచ్చాడు మొత్తం యాక్చువల్గా ప్రాసెస్ ఏకి సంబంధించి ఇన్పుట్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి మనకి? వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ యూనిట్స్ మనకి 20,000 యూనిట్స్ ఇచ్చాడు. మైనస్ ఇందులో నార్మల్ లాస్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? నార్మల్ లాస్ యూనిట్స్ వచ్చి 2,000 యూనిట్లు మనం నష్టపోవడం జరిగింది అని మనకి ఇచ్చాడు. యాక్చువల్గా మన దగ్గర ఉండవలసినటువంటి అవుట్పుట్ 18,000 ఉండాలి. అర్థమైందా? ఇట్ ఈజ్ జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం దీన్ని. జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అర్థమైందా? జనరల్ ప్రొడక్షన్, ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదు, జనరల్ ప్రొడక్షన్, సాధారణ ఉత్పత్తి. అయితే మైనస్ అవుట్పుట్ ఎంత ఉందో మనకి ఇక్కడ? 17,500. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సాధారణ ఉత్పత్తి వ్యయానికి కన్నా అవుట్పుట్ కనుక తక్కువగా ఉంటే అది అబ్నార్మల్ లాస్గా మీరు తీసుకోవాలి. అలా కాకుండా ఇది ఎక్కువ ఉందనుకోండి, దాన్ని మనం అబ్నార్మల్ ప్రాఫిట్ అంటాం. అర్థమైందా? అంటే మంచి కాస్టింగ్ టెక్నిక్స్ ఉపయోగించేటటువంటి సంస్థల్లో ఒక్కోసారి ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. అర్థమవుతుందండి? ఉదాహరణకి రైతులు ఉన్నారనుకోండి, ఎకరానికి 40 బస్తాలు పండుతుంది అనుకునేటటువంటి రైతుకి ఒక్కసారిగా 60-70 బస్తాలు పండాయి అనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ అబ్నార్మల్ ప్రాఫిట్ అంటాం. ఇక్కడ కూడా అంతే. అర్థమైంది? సాధారణంగా మంచి కాస్టింగ్ టెక్నిక్స్ని ఎవరైతే అవలంబిస్తారో, మంచి వ్యయ నియంత్రణని, కాస్ట్ కంట్రోల్ని సక్రమంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా రేర్ కేసెస్ అండి. కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి ఏమంటున్నాం మనం? 500 యూనిట్స్ని ఇవి అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అంటామండి. ఓకేనమ్మా? అబ్నార్మల్ లాస్ యూనిట్స్. ఈ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అంటే ఎన్ని? 500 యూనిట్లు. ఈ 500 యూనిట్ల యొక్క విలువని కనుక్కోవడమే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఎంత వస్తుంది అనేది మనం చూసినట్లయితే ముందు మీరు ఏం చేయాలంటే డెబిట్ వైపు ఉండేటటువంటి వ్యయాలన్నింటినీ కూడా రఫ్గా టోటల్ చేసుకోవాలండి. అర్థమైందా? ఏంటి? మన అబ్నార్మల్ లాస్ యూనిట్స్కి సంబంధించి అయ్యేటటువంటి వ్యయాన్ని లెక్క కట్టడానికి మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిట్రా అంటే డెబిట్ వైపు నువ్వు చూపించినటువంటి వ్యయాల్ని ముందు టోటల్ చేయండి. ఏమో తర్వాత క్రెడిట్ వైపు ఏదైనా అమౌంట్ వేసామో మనం చేయడానికి, ఆ అమౌంట్ని తీసేయండి. ఆ తీసేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం సాధారణ ఉత్పత్తి వ్యయము అంటాం, అంటే జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఇక్కడ ఉండేటటువంటి అంటే జనరల్ ప్రొడక్షన్ తోటి అలాగే అబ్నార్మల్ లాస్ యూనిట్లతోటి మనం కంపారిజన్ చేస్తే ద వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్ వస్తుందండి. ఓకేనా? అది ఎలా చేయాలో చూద్దాము. చూడండి ఒకసారి. టోటల్ ఇక్కడ డెబిట్ వైపు ఉండేటటువంటి వ్యయం ఎంతో చూడండి అమ్మా. జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఎలా వస్తుంది మనకి? జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఈ డెబిట్ వైపు ఉండేటటువంటి టోటల్ చూడండి. డెబిట్ టోటల్ ఎంత ఉందండి? 47,000 ఏమ్మా. అలాగే మైనస్ క్రెడిట్ టోటల్ ఎంత ఉంది? 2,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 45,000. దీన్ని ఏమంటున్నాం మనం? జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం. దేర్ఫోర్ అబ్నార్మల్ లాస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై జనరల్ ప్రొడక్షన్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. ఇది ఒక ఫార్ములానండి. అర్థమవుతుందో? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చి 45,000 ఉంది. 45,000 బై జనరల్ ప్రొడక్షన్ వచ్చి 18,000 ఇంటూ 500 మనకి అబ్నార్మల్ లాస్ యూనిట్లు ఎంత వచ్చిందండి? 1250. ఇక్కడ రాసుకోండి. బై అబ్నార్మల్ లాస్. అర్థమైందమ్మా? ఎప్పుడు కూడా అవుట్పుట్ ఈ జనరల్ కాస్ట్కి
అర్థమైందా? అంటే జనరల్ కాస్ట్ ప్రొడక్షన్కి ఉత్పత్తి వ్యయం అంటాం అన్నమాట. సాధారణ ఉత్పత్తి, ఇది జనరల్ కాస్ట్ ఆఫ్ దీన్ని జనరల్ ప్రొడక్షన్ అని పెట్టుకోండి. జనరల్ ప్రొడక్షన్ ఇది కాస్ట్ అంటే వ్యయాల ఇన్ఫర్మేషన్ అంతా తీసుకునేది. ఇక్కడ మీరు చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్లో ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే అబ్నార్మల్ ప్రాఫిట్ అంటున్నాం, ఇది ఎక్కువ ఉండి తక్కువ ఉంటే అబ్నార్మల్ లాస్గా తీసుకోవాలి. సో నార్మల్ లాస్ అయినా అబ్నార్మల్ లాస్ అయినా క్రియేట్ చేస్తామండి. సో ఎన్ని యూనిట్స్ వచ్చాయి మనకి? 500 యూనిట్స్. ద వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్ 1250. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 2500 అంటే డిఫరెన్స్ ఎంత అండి? 17,500. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వాడు ఇచ్చినటువంటిది 20,000, ఇదేమో 47,000. మనకి ఇక టోటల్ చేసేయండి. 20,000, 47,000. డిఫరెన్స్ చూడండి ఎంత వచ్చిందో. ఎంత వచ్చిందమ్మా? 43,750. దీన్ని దేనికి మళ్ళించాలని చెప్పాను నేను? బై ప్రాసెస్ బి అకౌంట్. ఎందుకంటే ఈ వ్యయం నెక్స్ట్ ప్రాసెస్కి కంపారిజన్ చేసుకుంటాం. అలాగే బి నుంచి సికి, సి నుంచి డికి మనకు లెక్కలో ఎన్ని ప్రాసెస్లు అయితే ఇచ్చాడో, ఇక్కడ మనకు 2 ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి ఏ నుంచి తప్పకుండా బికి వెళ్ళాలి అంతే. బి నుంచి ఇంక అక్కడితోటి సికి వెళ్ళడే అవకాశం లేదు, ఎందుకంటే బితో ఆగిపోతుంది ఇక్కడ. అర్థమైందా ప్రాసెస్? ఓకే, ఎక్కించండి ఇది. నెక్స్ట్ ప్రాసెస్ బి అకౌంట్. చూడండి, ప్రాసెస్ బి అకౌంట్ మనం చూసినట్లయితే సో ప్రాసెస్ బిలో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ప్రాసెస్ ఏ నుంచి వచ్చిందని ముందు బిలో చూపించాలి. టు ప్రాసెస్ ఏ ఎంతండి? 17,500. అమౌంట్ వచ్చి 43,750, 43,750. మళ్ళీ ప్రాసెస్ బిలో మళ్ళీ మెటీరియల్ ఎంత పెట్టాం? కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చి 3,000. అలాగే లేబర్ 12,000. అలాగే నెక్స్ట్ ఓహెచ్ 8,600. సో ప్రాసెస్ బిలో కూడా నష్టం ఉందా లేదా చూడండి. నార్మల్ లాస్ లెక్కలో చెప్పాడు మనకి ఎంత? బై నార్మల్ లాస్ ఎంతండి? 17,500 ఇంటూ 4% మనకి లెక్కలో చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 700 యూనిట్స్. ఇక్కడ మీరు చూస్తే ఈ 700 యూనిట్స్ యొక్క విలువ ఎంత ఇచ్చాడు మనకి? నార్మల్ లాస్ వాల్యూ అమ్మా 2 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 1,400 రూపీస్ నార్మల్ లాస్ వాల్యూగా మనం తీసుకున్నాం. ఇలాగే ఈ లెక్కలో కూడా అబ్నార్మల్ లాస్ ఉందా అబ్నార్మల్ ప్రాఫిట్ ఉందో చూసుకోవాలి. చూడాలి అంటే మళ్ళీ మామూలే వర్కింగ్ నోటు. మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ ఏలో ఎట్లాగైతే వేసామో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ మనం అప్లై చేసుకోవాలి. ఇన్పుట్ యూనిట్స్ ఎన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ? 17,500. ఇందులో నార్మల్ లాస్ యూనిట్స్ ఎన్ని పోయినాయి? 700 పోయాయి. అంటే మనకి జనరల్ ప్రొడక్షన్ ఎంత ఉంది? యాక్చువల్గా 17,500 నుంచి 700 తీసేస్తే 16,800. యాక్చువల్గా వాడు బి ప్రాసెస్లో ఉండేటటువంటి అవుట్పుట్ ఎంత ఇచ్చాడండి మనకి లెక్కలో? 16,700 ఇచ్చాడు. అంటే మీకు చెప్పాను దీనికన్నా జనరల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే దాన్ని మనకి అబ్నార్మల్ లాస్ అని. సో 100 యూనిట్స్ మనకి అబ్నార్మల్ లాస్ యూనిట్స్. మీకు చెప్పాను నార్మల్ లాస్ అయినా అబ్నార్మల్ లాస్ అయినా మనం వేసేది క్రెడిట్ వైపే అని. సో అబ్నార్మల్ లాస్ ఎన్నండి? 100 యూనిట్స్. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఈ 100 యూనిట్స్ యొక్క విలువ ఎంత? అర్థమైంది? ద వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్. అది ఎట్లా వస్తుంది? మళ్ళీ మనకి మామూలే జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మళ్ళీ మీరు డెబిట్ వైపు ఉండేటటువంటి టోటల్ చూసుకోండి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఎంత?
ఎంతండి 60. సో ఇక్కడ టోటల్ చేసేద్దాము 17,500 ఇది 60,350. సో 67,350. దీనిలోంచి నార్మల్ లాస్ మనకి 1,400 తీసేయండి. తీసేస్తే ఎంత ఉందండి జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? 67. అది 67,000. అది 65,950. ఓకే. ఇప్పుడు సూత్రం ఏంటి మళ్ళీ మనకి 65,950 బై ఇక్కడ జనరల్ కాస్ట్ ఎంత అంటే 16,800. 16,000 పక్కకి వేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడికి ఇలా వేస్తున్నాను 65,950 బై 16,800 ఇంటూ 100 ఎంత వచ్చిందో చూడమ్మా 392. సో ఇప్పుడు బై దేనికి మళ్ళించాలి మనం? ఫినిష్డ్. ఎందుకని? ప్రాసెస్ బి తోటి ఎండ్ అయిపోతుంది ప్రొడక్షన్. గూడ్స్ అకౌంట్ ఎంత మనకి వాడు ఇచ్చినటువంటిది 16,700. 16,700 అంటే 17,500. ఇక్కడేమో 67,350. అమ్మ డిఫరెన్స్ ఎంత చూడండి 58. సో ఈ విధంగా మనం ప్రాసెస్ ఖాతాల్లో నార్మల్ అండ్ అబ్నార్మల్ లాస్కు సంబంధించినటువంటి పోస్టింగ్స్ని లెక్క ఇచ్చేటప్పుడు ఈ విధంగా చేయాలి. అర్థమవుతుందమ్మా? ముందుగా మీరు ఏదైనా సరే డెబిట్ వైపు ఉండేటటువంటి వ్యయాలను చూసుకోండి. క్రెడిట్ వైపు ఉండేటటువంటి ఆదాయాల నుంచి ఆ అమౌంట్లు తీసేయగా ఉండేటటువంటి వ్యయాన్ని మనం జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దట్ మీన్స్ సాధారణ ఉత్పత్తి వ్యయము అంటాము. అది ఈ విధంగా సూత్రాన్ని వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏమో మెయిన్గా ఏంటంటే ఈ యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇది అబ్నార్మల్ ప్రాఫిటా అబ్నార్మల్ లాసా అనేటటువంటి చూసుకోండి. ఎందుకంటే బికాస్ ద ఎగ్జామినర్ హ్యాస్ నాట్ గివెన్ ద ప్రాబ్లమ్, ఓన్లీ ద నార్మల్ లాస్ మాత్రమే ఇస్తాడు. అర్థమైందా? ఓన్లీ గివెన్ నార్మల్ లాస్ ఓన్లీ. కాబట్టి ఆ నార్మల్ లాస్ అనేటటువంటిది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుందండి. మిగతాది ప్రాఫిటా లాసా అనేది మనం ముందు వర్కింగ్ నోటు చేసుకోండి. ఇది మీరు పైన చేసుకున్నా పర్వాలేదు, లేదా లెక్క క్రింద చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? మ్యాక్సిమం ఈ లెక్క క్రిందే చేయడానికి ప్రయత్నించండి. ఏమో ఓకే. ఏ మోడల్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం రాసుకోండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ప్రాసెస్ అకౌంట్స్. ఈ క్రింది సమాచారం ఆధారంగా ప్రాసెస్ ఖాతాలను తయారు చేయండి. రాసుకోండి. దాంట్లో 3 కాలమ్స్ పెట్టుకోండి. పర్టిక్యులర్స్, ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి. పర్టిక్యులర్స్, ప్రాసెస్ ఏ అండ్ ప్రాసెస్ బి. ప్రాసెస్ ఏలో రాసుకోండి, పర్టికులర్స్లో రాసుకోండి. మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, వినియోగించిన మెటీరియల్స్ 12,000, 12,000, 6,000, 6,000. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ 14,000, 8,000. 14,000, 8,000. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, వస్తు తయారీ ఖర్చులు 4,000, 4,000, 4,000, 4,000. నెక్స్ట్ ఇన్పుట్ టు ప్రాసెస్ ఏ, ఇన్పుట్ టు ప్రాసెస్ ఏ బ్రాకెట్లో యూనిట్లు, ప్రవేశపెట్టిన ముడిసరుకు ఏ
ప్రవేశపెట్టిన ముడిసరుకు ఏ, ప్రవేశపెట్టిన ముడిసరుకు ఇన్పుట్ టు ప్రాసెస్ ఏ, ప్రవేశపెట్టిన ముడిసరుకు ఏ బ్రాకెట్లో యూనిట్స్ 10,000 డాష్, బీలో లేదు, ఏ అన్నాడు కాబట్టి బీలో డాష్, బీలో డాష్. నెక్స్ట్ ప్రవేశపెట్టిన ముడిసరుకు ఇన్పుట్ టు ప్రాసెస్ ఏ, ఇన్పుట్ టు ప్రాసెస్ ఏ బ్రాకెట్లో విలువ వాల్యూ 10,000 ఏలోనే. ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ ఉత్పత్తి 9,400. నెక్స్ట్ నార్మల్ లాస్ వితిన్ బ్రాకెట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్పుట్, సాధారణ నష్టం పర్సంటేజ్ ఆఫ్ ఇన్పుట్ 5%, 10%. ఓకే. సాధారణ నష్టం విలువ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్ వితిన్ బ్రాకెట్స్ పెర్ 100 యూనిట్స్, 100 యూనిట్లకు 8 రూపాయలు 10 రూపాయలు, 8 రూపాయలు 10 రూపాయలు. ఓకే. ఇది వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో ఇందాకట్లాగే సేమ్ లెక్కండి. అయితే ఇక్కడ నార్మల్ లాస్ అనేది ప్రతి 100 యూనిట్స్కి మనకి ఇవ్వడం జరుగుతోంది. సరే, ఇచ్చేటప్పుడు ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దామండి. ఇక్కడ కూడా వస్తువు యొక్క ఉత్పత్తి ప్రొడక్షను 2 ప్రాసెస్ల ద్వారా తయారవుతోంది. ప్రతి ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరణ వాడు ఇవ్వడం జరిగింది. ఇందులో నార్మల్ లాస్ మనకి లెక్కలో ఇచ్చేస్తాడు అన్నట్టుగానే లెక్కలో చెప్పాడు. ఇక అబ్నార్మల్ లాస్, అబ్నార్మల్ ప్రాఫిట్ అనేది మనం లెక్క చేస్తే కానీ తెలియదు. కాబట్టి హెడ్డింగ్ పెట్టుకోండి, ప్రాసెస్ ఏ అకౌంట్, ప్రాసెస్ ఏ అకౌంట్. ఓకే. ప్రాసెస్ చూడండి, ఇక్కడ టు మెటీరియల్స్ వాడు చెప్పాడు. చూడండి, ఇన్పుట్ 10,000 యూనిట్స్ అండ్ ద వాల్యూ ఆఫ్ యూనిట్స్ కూడా 10,000 ఏ ప్రాసెస్లో. తర్వాత దీన్నే మనం మెటీరియల్ అనక్కర్లేదండి, ఇన్పుట్ అని రాసినా కూడా మార్క్ ఇచ్చేస్తాడు. అర్థమైందమ్మా? నెక్స్ట్ కన్జ్యూమ్డ్ మెటీరియల్స్, కన్జ్యూమ్డ్ మెటీరియల్స్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 12,000 ఇచ్చాడండి, 12,000. అలాగే ఇంకేమొచ్చాడు మనకు ఖర్చులు చూడండి, డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ ఎంత? 14,000, 14,000. ఓకే. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి 4,000. ఓకే, ఇంకేమీ లేవండి. అలాగే క్రెడిట్ వైపు బై నార్మల్ లాస్, నార్మల్ లాస్ చూడండి ఎంత ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడు పర్సంటేజ్ మనకి? 5%. అంటే ఇంట్రడ్యూస్ యూనిట్స్ ఎన్నండి? 10,000 ఇంటూ 5%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి మనకి? ఎంత? 500 యూనిట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మామూలుగా అయితే ఆ యూనిట్ ఎంత, వాల్యూ ఎంత, నార్మల్ లాస్ వాల్యూ లెక్కలో మనకి 8 రూపాయలు ఇచ్చాడు, అంతేనా? 8 రూపాయలు ఇచ్చాడు. 500కి 8 రూపాయలు మనం కట్టేస్తామండి. కానీ ఇక్కడ 8 రూపాయలు కూడా 100కి ఇచ్చాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి మీరు ఏం చేయాలంటే
100 యూనిట్లకు 8 రూపాయలు నార్మల్ లాస్ అయితే మనకు యాక్చువల్గా లాస్ అన్ని 500 యూనిట్స్ వచ్చాయి. 500కి ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 500 × 8/100 ఎంత వచ్చిందండి వాల్యూ? సో యూనిట్స్ వచ్చి 540. అర్థమైందమ్మా నేను చెప్పింది? వాడు 100 యూనిట్స్ అని ఇంతకు ముందు లెక్కలో అయితే ఓన్లీ నార్మల్ లాస్ గురించి చెప్పాడు. ఇక్కడ నార్మల్ లాస్ ప్రతి 100 యూనిట్స్ చెప్తున్నాడు. అంటే టోటల్గా నార్మల్ లాస్ 500 యూనిట్స్ వచ్చాయి. మనకి 100 కాలిక్యులేషన్ మీద 100కి 8 రూపీస్ ఇచ్చాడు మనకి. అంటే 100కి 8 రూపీస్ అయితే యాక్చువల్ లాస్ అక్కర్డ్ 500. దానికి హౌ మచ్? దానికి మళ్ళీ మనం అడ్డుకొనకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 500 × 8/100 40 రూపీస్ వచ్చింది. ఓకే, ఇదంతా ఇందాకటి కామన్గానే చేసాము. ఇకపోతే ఇప్పుడు అబ్నార్మల్ లాసా లేకపోతే అబ్నార్మల్ ప్రాఫిట్ అనేది మనం చూసుకోవాలి. చూసుకునే ముందు మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే ఇన్పుట్ మనకి 10,000 ఇచ్చాడండి. ఓకేనా? 10,000 ఇచ్చాడు. ఇందులో మనకి నార్మల్ లాస్ యూనిట్లు వచ్చి 500 అయింది. అవునా? జనరల్ ప్రొడక్షన్ ఎంత ఉండాలి మనకి? ఇక్కడ 9,500 ఉండాలి. అంతేనండి. కానీ వాడే మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు? మనకి 9,400 ఇచ్చాడు. 9,400 ఇచ్చాడంటే ఏంటి మనం డిసైడ్ అవ్వాలి ఇక్కడ? ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే ఏమన్నా మనం అబ్నార్మల్ లాస్. ఎంత అబ్నార్మల్ లాస్? 100 యూనిట్స్. వెంటనే బై అబ్నార్మల్ లాస్ ఎంతండి? 100 యూనిట్స్. ఓకే, ఇప్పుడు 100 యూనిట్స్ యొక్క వాల్యూ కట్టాలి. వాల్యూ కట్టాలంటే మనం జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాలిక్యులేట్ చేయాలంటే డెబిట్ సైడ్ టోటల్ ఎంతో చూడండి. డెబిట్ సైడ్ టోటల్ చూడండి ఎంత వచ్చిందో. ఎంత? 40. ఓకే, 40,000. దీంట్లోంచి క్రెడిట్ వైపు 40 రూపాయలు తీసేయండి. ఎంతండి? 3960. ఓకే, ఇప్పుడు చూడండి ఇది జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో సూత్రం ఏంటి మనకి? జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై జనరల్ ప్రొడక్షన్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. సాధారణ ఉత్పత్తి వ్యయము బై సాధారణ ఉత్పత్తి ఇంటూ అసాధారణ నష్టం యూనిట్లు. ఇక్కడ చూసినట్లయితే 39,960 బై సాధారణ ఉత్పత్తి ఎంత ఉండాలి? 9,500 ఇంటూ 100 ఎంత వచ్చిందో చూడండి వాల్యూ. 420.6 వచ్చింది కాబట్టి 421.5. అంతకన్నా ఎక్కువ ఉంటే మీకు ఒక పాయింట్ కలిపేసుకోవచ్చండి. 421. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇదంతా ఇది 40,000. డిఫరెన్స్ చూడండి 10,000 బై దేనికి మళ్ళీ ఇస్తున్నామండి? ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి అకౌంట్ వచ్చి 9,400. 9,400 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10,000, ఇది 40,000. డిఫరెన్స్ చూడమ్మా 39,539. ఓకే, ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోవద్ది? ప్రాసెస్ బికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఎక్కించండి. అకౌంట్ చూడండి. ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి అకౌంట్లో మళ్ళీ మామూలేనండి. టు ప్రాసెస్ ఏ. టు ప్రాసెస్ ఏ ఎంతది? 9,500. ఎంత వచ్చిందమ్మా? 39,539. 39,539. ఓకే,
టు మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. టు మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ వచ్చి 6000. ఓకే. నెక్స్ట్ టు డైరెక్ట్ లేబర్ 8000. అట్లాగే టు మ్యానుఫ్యాక్చరింగ్ అంతేనమ్మా, టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 4000. ఓకే. ఇక్కడ మళ్ళీ నార్మల్ లాస్ వచ్చి 9000 దాకా. అక్కడ 400 కదా ఇది. ఓకే. 9400 ఇంటూ 10%. 10% అంటే ఎంత వచ్చింది ఇక్కడ? ఎన్ని యూనిట్స్ అండి ఇక్కడ మనకి? 940. అర్థమైందమ్మా? 940 యూనిట్స్. ఇక్కడ మళ్ళీ ఏంటి కామనే, 100 యూనిట్లకి ఎంత ఇచ్చాడు అక్కడ వాల్యూ? నార్మల్ లాస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు. 10 రూపాయలు అయితే 940కి ఎంత? అడ్డుకొనకారం చేయండి. 940 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి? 94 రూపాయలు. అంతే, 94 రూపీస్. మళ్ళీ అబ్నార్మల్ లాసా ప్రాఫిటా కనుక్కోవాలి. మళ్ళీ మామూలు ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ మళ్ళీ 9400. ఇందులోంచి 940 తీసేయండి. 940 తీసేయండి. ఎంత వచ్చిందో చూడండి. 940 తీసేస్తే 8460. అవుట్పుట్ ఎంత ఇచ్చాడు? అవుట్పుట్ బి యొక్క అవుట్పుట్ ఎంత ఇచ్చాడండి? 8300 ఇచ్చాడు. 8300 ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి? అబ్నార్మల్ లాసా కాదా? ప్రాఫిటా? అబ్నార్మల్ లాసే. ఎంత? 160 యూనిట్స్ బై అబ్నార్మల్ లాస్ 160 యూనిట్స్. ఇప్పుడు 160 యూనిట్స్ యొక్క విలువ ఎంతో కట్టాలంటే మొత్తం డెబిట్ వైపు అంతా కూడా టోటల్ చేయండి. 9400 ఇది. ఈ టోటల్ ఎంత వచ్చిందమ్మా చూడండి ఒకసారి. 57,539. 57,539. ఓకే. డెబిట్ టోటల్ వచ్చి 57,539. దానిలోంచి 94 తీసేయండి. 57,045. ఓకే. ఫార్ములా అప్లై చేయండి. 57,445 బై ఎంత? 8060 ఇంటూ 160. నార్మల్ అబ్నార్మల్ లాస్ యూనిట్లు 160. ఎంత వచ్చింది అమ్మా? సరిగ్గా చూడండి. అది కరెక్ట్. 1086. ఓకేనా? 1086 బై దేనికి మళ్ళీ ఇస్తాం? ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్. ఎంతండి? 8300
9400 ఇక్కడ వచ్చి 57,539. మరి డిఫరెన్స్ చూడండి ఎంత వచ్చిందో. వచ్చిందా? ఓకే, ఇది లెక్క అండి, ఎక్కించుకోండి ఆన్సరు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు అడిగారు. సో ఈ విధంగా నార్మల్ అబ్నార్మల్ లాస్ ఇచ్చేటప్పుడు ఇవి ఎట్లా చేయాలి ఏమిటి మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నార్మల్ లాస్ అనేది లెక్కలో ఇస్తాడు కానీ అబ్నార్మల్ లాస్ అనేది లెక్కలో ఇవ్వడు. సో నార్మల్ లాస్ అనేది మనం లెక్క కడతామండి. ఇక రెండో విషయం ఏంటంటే అబ్నార్మల్ లాస్ అనేటటువంటి లెక్క కట్టేటప్పుడు లెక్కలో అబ్నార్మల్ ఒక ప్రాసెస్లో అబ్నార్మల్ లాస్ రావచ్చు, ఇంకో ప్రాసెస్లో అబ్నార్మల్ ప్రాఫిట్ కూడా రావచ్చు. అర్థమైందా? చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి. అబ్నార్మల్ ప్రాఫిట్ రావడానికి ఒకటి కారణం అండి, ఏంటంటే మంచి కాస్టింగ్ టెక్నిక్స్ని అవలంబించడం. అర్థమైందా? అంటే వ్యయాల మీద పూర్తి అదుపు కనుక తీసుకున్నట్లయితే, కంట్రోల్ చేసినట్లయితే మనకి అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఈ లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. సాధారణంగా ఏంటంటే నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అది కార్మికుల దగ్గర అవ్వచ్చు, యాజమాన్యం దగ్గర అవ్వచ్చు. అర్థమైందా? మనం ఎక్కడైనా జరగచ్చు అది. సో అలాగా అబ్నార్మల్ లాస్ అనేటటువంటిది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, సో ఆ ఐడెంటిఫై చేసినప్పుడు దాని యొక్క విలువను ఎలా కనుక్కోవాలి అనేటటువంటిది ఈ మోడల్స్ యొక్క ఉద్దేశ్యం అండి. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ సమ్స్, 1-2 సార్లు ఇంటి దగ్గర చేసుకోండి. ఓకే.